బాధకే బాధుందని అంతలో ఆవిరై హాయినే రమ్మందని. అసలు నేను ట్రైన్ దిగి ఇంటికి వెళ్లకుండా ఒంటరిగా నడుస్తున్నా అంటే దానికి కారణం ప్రేమ. నాలో ఈ సంఘర్షణకి కారణం ప్రేమ. ప్రేమ ప్రేమ అని వింటూనే ఉన్నాం కదా. ఈ ప్రేమ మన జీవితాల్లోకి ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది? నిజానికి ఈ ప్రపంచంలో ప్రేమ తప్ప వేరేదేమీ లేదా? ఒకవేళ ఉంటే మనకు ప్రేమ ఎందుకు ఎక్కువ హైలైట్ అవుతుంది? మిగతా వాటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు లెక్కలేనన్ని ప్రశ్నలు నా మదిని అగ్గిరవలా రాయేస్తున్నాయి. అంటే దానికి కారణం ప్రేమ. అసలు వీటంతటికీ కారణం ఎలా మొదలైందంటే, ఎక్కడికి నీ పరుగు, ఎందుకని ఈ ఊరుకు, నీ కోసం నేనుండగా మరి ముందుకు పోతావేం అలా, అలసట అంతా తీరగా నా ఒడిలో లాలిస్తా పదా, అలసట అంతా తీరగా. చెప్పరా. వస్తున్నాలేరా. సరే. ఏంట్రా మీటింగు? పబ్బు పోతుంటే కదరా. ఉండరా, నువ్వే చెప్తాను కదరా. ఏంటి చెప్పు. ఏం లేదురా మామ, చాలా రోజుల నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఎలా ప్రపోజ్ చేయాలో అర్థం కావట్లేదు. లవ్వా? నాకు అక్కడ బీభత్సమైన ఐడియా ఉంది మామ. ఏడ్చాడులే, వీడికేం తెలుసు, నేను చెప్తాను రొమాంటిక్గా. ఐ లవ్ యూ. అబ్బా వేసేసారు సచ్చినాడు. అరే సుధీర్, అసలు ఎంత బాగా చేసావో తెలుసా? కావాలంటే మన శివ మాస్టర్ని అడుగుదామా? ఏం నైనా నువ్వే చేసావా? కుక్కే కరెంట్ పూల్ దగ్గర కాల్ లేపినట్టుంది తెలుసా? హే, జోక్స్ ఆపండిరా బాబు, నా లైఫ్తో ఆడుకోకండి. ఏదైనా మంచి ఐడియా ఉంటే ఇవ్వండిరా ప్రపోజ్ చేయడానికి. నీ ఎమోషన్ నాకు నచ్చింది మామ. నీ లైఫ్లో 9,900 క్యాండిల్స్ని నీకు నేను వెలిగిస్తారా? ఏడ్చావులే, దుబాయ్. అరే పండుగ మన ఇద్దరం మాట్లాడుకుందాం రా. మరి టెంపుల్లో ప్రపోజ్ చేయడం ఏంట్రా, వేరే ప్లేసే దొరకనట్టు. కొన్ని కార్యక్రమాలకి దైవానుగ్రహం ముఖ్యం, అందుకే ఇట్లా సెట్ చేశా. కొత్తగా ఉంది కదా డ్యూడ్. నీ కొత్తదనం పక్కన పెట్టరా, మన క్యాండిడేట్ పండుగాడు ఎక్కడ అసలుకి? మనం వచ్చి చాలాసేపు అయింది. ధర్మజ్యోతి స్వరూపాయ ధర్మస్థల రతాయ చ. నీ అనుగ్రహం ఉంటుందని నా ప్రపోజల్ ఇక్కడే సెట్ చేశా. అయినా నువ్వు నన్ను అనుగ్రహిస్తావని. మంజునాథాయ మంగళం. ఈ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం మనదే. ఈ సెట్టింగ్ అంతా మనదే. ఓకేనా డ్యూడ్? హాయ్ మధు, నీకు విషయం చెప్పాలి. ఓకే, దానికి గుడికి ఎందుకు పిలిచావు? బయట ఎక్కడైనా కలుస్తుంటే. ఇలాంటి విషయం గుడిలోనే చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ నేను అబద్ధం చెప్పలేను కదా మధు. ఓకే చెప్పు. ఉండరా, మనోడేమో ఎక్కువ చేస్తున్నాడు, వంచంగా చెప్తా నాకు. హలో రాజమౌళి. ఎంఎస్ నారాయణకు తగిలిందా? చెప్పండి. ఆపురా రేయ్, సొల్లు ఆపు ఏదావా. నేను ఇలా ఒక అమ్మాయితో చెప్పడం ఇదే ఫస్ట్ టైం.
అబద్ధాలు చెప్పడానికి సిగ్గులేదారా ఎదవన్నారా ఎదవా తో హలో ఎక్స్క్యూజ్ మీ, యా మై సెల్ఫ్. ఇక్కడ మేము పర్సనల్స్ మాట్లాడుకుంటున్నాం, కొంచెం పక్కకి వెళ్ళి మాట్లాడతారా? వెళ్తాను అమ్మా వీడు చాలా ఎక్కువ వేస్తున్నాడు రా. అదే మధు, చాలా రోజుల నుండి నీకు విషయం చెప్పాలనుకుంటున్నా. ఓకే చెప్పు. అదేంటంటే ఐ లవ్ యూ, ఐ వాంట్ బీ విత్ యూ ఫర్ ఎవర్. ఓ సో స్వీట్ ఆఫ్ యూ పండు, ఇంత లేట్గా నా చెప్పేది. ఎనీవేస్ ఇప్పటికైనా చెప్పావు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. చూసావా మన ప్లానింగ్, పండుగ లైఫ్ సెట్ అయిపోయింది. అది మనం అంటే. కానీ నువ్వు ఇలా ఒప్పుకుంటావు అనుకోలేదు. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు వచ్చింది తను అలా అందంగా నడుచుకుంటున్న లైఫ్లోకి. హే మధు, ఏం నువ్వు ఇక్కడ? హాయ్ అనసూయ, యూ నో దట్ పండు ప్రపోజ్డ్ మీ. పండు, షీఈ్ మై ఫ్రెండ్ అనసూయ. హాయ్, కంగ్రాచులేషన్స్. మధుతో పాటు టెంపుల్కి వచ్చిన అమ్మాయి ఎవర్రా? అనసూయ అని మధు ఫ్రెండ్ రా. పిక్చర్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఇంతవరకు ఆ అమ్మాయి నంబర్ ఒక్కడు కూడా సంపాదించలేకపోయినారా. స్ట్రైట్ ఫార్వర్డా? హాయ్ రా. హాయ్ హాయ్. ఏం చేస్తున్నారా? చాటింగ్ రా, చాటింగ్. ఎవరితోరా? ఇంకెవరితోరా? అనసూయ. అనసూయనా? అది నంబర్ ఎవరికి ఇవ్వదు కదరా. ఎలాగోలా పట్టాలే. ఏనా అది పెద్ద మ్యాటర్, చెప్పంటావా? చెప్పు. అయితే చూడు. ఇది సంగతి. ఐడియా యాడ్ బల్ యూజ్ చేసుకున్నారా? నువ్వు సూపర్ రా. ఏదోలే అలా కుదిరింది. కంగ్రాట్స్ మా. నెక్స్ట్ ఏంట్రా నీ ప్లాన్స్? ఇంకేముంది, రేపటి నుంచి మన లవ్ స్టోరీ స్టార్ట్. అలా మొబైల్ ఎక్స్చేంజ్ ప్లాన్తో అన్సెక్ పరిచయం అయ్యా. లేట్ చేయడం వద్దు అని తనకు తొందరగా ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. హాయ్ బాస్, ఈరోజు ఏం ప్లాన్ వేసావేంటి? అలా ఏం లేదు అనసూయ, ఏదో నీకు దగ్గర అవ్వాలని. దగ్గర అవ్వడానికా? ఏ ఆర్డర్ ఇవ్వు ఫస్ట్. ఇంకేంటి సంగతులు? చెప్పాలి నువ్వే. ఏం చేస్తుంటారు మీరు? వచ్చా, నీకు తెలియదు మరి. అరే నాకెలా తెలుస్తుంది నీ గురించి? ఏమైనా నిన్ను వారం నుంచి ఫాలో అయ్యానా ఏంటి? చిల్ బాస్ చిల్, ఏదో జోక్ చేసా.
మనిషి అన్నాక కొన్ని హాస్యగ్రంథులు ఉండాలయ్యా. యాక్చువల్గా మాది కర్నూలు, కానీ ఇక్కడే బిజినెస్ ఉండడం వల్ల ఇక్కడే ఉంటున్నాం. నీ సంగతి ఏంటి? అమ్మ, నాన్న, అన్నయ్య, చెల్లి అందరం ఇక్కడే ఉంటాం. ఇప్పుడు నేను బీటెక్ ఫైనల్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ మంచి జాబ్ చూసుకుని సెట్ అయిపోతాం. బో, కాలేజ్ లైఫ్ నాకు ఎంత పిచ్చ బ్లాస్ట్ ఇచ్చింది. అబ్బో, ఎన్ని లవ్ మ్యాటర్స్ ఉన్నాయో సార్కి. అమ్మాయిని కూడా ట్రై చేయలేదండి. చాలా పద్ధతిగా పెరిగాను. అబ్బచ్చా, వచ్చాడండి హరిశ్చంద్రుడు ప్యాంట్ షర్ట్ వేసుకొని. నిజమండి, నేను పతివ్రతను. నువ్వా పతివ్రతవా? మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నారా? మా ఫేస్కి ఎవరు పడతారండి? నేను పడిపోయా. ఎక్స్క్యూజ్ మీ? నిజం అనసూయ, ఫస్ట్ టైం నేను చూడగానే నచ్చేసావు. నీ స్మైల్ చూడగానే పడిపోయాను. నిన్ను పక్కన పెట్టుకొని నా చూపును పక్కకు తిప్పుకుంటుంటే అవి నన్ను తిడుతున్నాయి. ఎందుకురా నీ చూపును పక్కకు తిప్పుకుంటున్నావు? ఇదంతా కాదు అనసూయ. ఫైనలీ ఐ లవ్ యూ అనసూయ. బాగా ప్రిపేర్ అయ్యావనుకుంటా ఇదంతా చెప్పడానికి. ఇదంతా మనసులో ఉన్నదే. మనసులో మాటలకి ప్రిపరేషన్ అవసరం లేదే. సరే, ఇంకేంటి సంగతులు? వాట్ డూ నో దట్ నేను ఇది ప్రపోజ్ చేశా. దానికి ఆన్సర్ ఇదా? ఆన్సర్ కావాలా నీకు? ఫస్ట్ నా క్వశ్చన్కి ఆన్సర్ చేయి. ప్రేమించా అంటున్నావు కదా, అసలు ఏం ప్రేమించావు? నువ్వేం ప్రేమించావు? ఆ క్వశ్చన్కి నా దగ్గర సమాధానం లేదు. నేనే కాదు, ఈ క్వశ్చన్కి ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్పలేరేమో. నన్నే అని నాకు కూడా తెలుసు, కానీ ఏం ప్రేమించావు? నీలో ఏదో స్పార్క్ ఉంది, ఏదో మ్యాజిక్ జరిగింది. నీకు కనెక్ట్ అయిపోయాను నేను. అంటే నాలో స్పార్క్ ఉంటే నేను ఆ ప్రేమ పుట్టేది? చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. అసలు నువ్వు నన్ను ఏం చూసి లవ్ చేస్తున్నావు సరిగ్గా నీకే తెలీదు. నీ మీద నీకే క్లారిటీ లేదు. అలాంటప్పుడు నేను ఏ నమ్మకంతో నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని నమ్మాలి? పోనీ నాకు తెలియదు, మరి లవ్ ఏంటో నీకు తెలుసా? నాకు తెలుసురా. నన్ను ప్రేమగా చూసుకునే మా అమ్మ, నేను అడగకుండానే నాకేం కావాలో తెచ్చే మా నాన్న, నాకేం ప్రాబ్లం వచ్చినా షేర్ చేసుకునే మా అన్నయ్య. ఇంతకన్నా నాకేం ప్రేమ అవసరం లేదు. ప్రస్తుతానికి వీళ్ళ ప్రేమతో నేను హ్యాపీగానే ఉన్నా. అంటే నా లవ్లో నీకు నమ్మకం లేదా అనసూయ? లవ్ అంటేనే నమ్మకం. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు. మనం ప్రేమించుకునే లవ్లో బ్రేకప్స్ ఉంటాయి, కానీ ఫ్యామిలీలో ఏముండవు. ఇప్పుడు నాలో నీకు నచ్చినవి రేపు నీకు నచ్చకపోవచ్చు. సో ఐ యామ్ నాట్ ఎ ట్రూ లవర్? ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే మైండ్ ఖరాబ్ అవుతుంది. లెట్స్ బీ ఫ్రెండ్స్. నాకు టైం అయింది, నేను వెళ్ళాలి. బాయ్. అలా తను వెళ్ళిపోయింది. నిజమే, తను నన్ను రిజెక్ట్ చేసింది. ముందు చాలా కోపం వచ్చింది, కానీ ఆ తర్వాతే అర్థమైంది తను నాకేం చెప్పిందో. తన దగ్గర కావాల్సినంత ప్రేమ ఉంది. అమ్మ, నాన్న, అన్న, ఇలా అందరి ప్రేమ ఉంది తన దగ్గర. నేను తనకి ప్రేమించడం వల్ల తను కొత్తగా ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే తను తన ఫ్యామిలీలో చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడికి నీ పరుగు, ఎందుకని ఈ ఊరుకు, నీ కోసం నేనుండగా మరి అరే రామ్, నేను రా పండుని. ఇప్పుడే మధు జరిగిందంతా చెప్పింది. అసలు నువ్వు ఎక్కడున్నావు? నైట్ నుండి కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయకున్నావు. నీ ఫ్లాట్కి కూడా వచ్చా. అసలు ఎక్కడున్నావు ఇప్పుడు నువ్వు? అమ్మ నాన్న గుర్తుకొచ్చారా, వెంటనే కర్నూలు వచ్చేసా. ఇప్పుడే ట్రైన్ దిగా నువ్వు కాల్ చేసావు. తను చెప్పినట్టు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాను. తనకు జ్వరం వస్తే వాళ్ళమ్మ దగ్గర ఉండి మరీ తినిపించి ట్యాబ్లెట్స్ వేస్తుంది. అదే నాన్న అయితే దగ్గర ఉండి మరీ బాగోగులు చూసుకుంటాడు. నేనైతే మహా అంటే కాల్ చేసి టేక్ కేర్ 2 మాటలు చెప్పగలను. అంతకు మించి నేనేం చేయలేను. తనని ఆప్యాయంగా చూసుకునే అమ్మ, నాన్న తనకు ముఖ్యం. తన ఫ్యామిలీ ముఖ్యం. అసలు నేను ఏం ప్రేమించానో నాకు తెలియదు, కానీ ఏ ప్రేమను నేను మిస్ అయ్యానో నాకు అర్థమైంది. మన జీవితంలోకి ప్రేమను పరిచయం చేసేదే అమ్మా నాన్న. ముందు మన ఫ్యామిలీని మనం ప్రేమించాలి, ఆ తర్వాతే వేరే లవ్ ఏదైనా. ఇదంతా తెలియకే మనము బయట ప్రేమను వెతుక్కుంటుంటాం.